రసాభాసగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను నిలదీశారు మేయర్ మహమ్మద్ వసీం. అలాగే వాళ్ళలో వైసీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు టీడీపీ ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, మేయర్ కార్పొరేటర్లు చెప్పే పనులు చేయడం లేదని చెప్పి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రసూల్ అందుబాటులో ఉన్నారు. రసూల్, ప్రస్తుతం ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఏదైతే జరిగిందో అక్కడ ఒక అవకతవకలు ఎదురు చూసి అక్కడ ఒక రసభాస అయితే కనిపిస్తుంది. ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అక్కడ? మనిష అనంతపురం నగరపాలక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అదే విధంగానే సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీ దగ్గుపాటి ప్రసాద్ తో పాటు అదేవిధంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వీళ్ళందరూ జరిగింది. అదేవిధంగా నగరంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అదే విధంగానే నిర్వహించాల్సినటువంటి పనులు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మహిళా కార్పొరేటర్లందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్లు అనంతపురం నగరంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలకే మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నారు. దీంతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడం వల్ల, విచ్చలవిడిగా మద్యం సేవించడం వల్ల ప్రజల యొక్క జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అదేవిధంగానే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. వెంటనే దీన్ని అరికట్టాలి అనేటువంటి విధంగా కార్పొరేటర్లు లేవనెత్తినటువంటి పరిస్థితి. దీంతో ఒకసారిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహంగా ఊగిపోయారు. అనంతపురం నగరంలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పాలనలోనే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి అనేటువంటి విధంగా చెప్పారు. దీంతో కౌన్సిలర్లందరూ కూడా ప్రధానంగా మహిళా కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రభుత్వమే మద్యం విక్రయాలు సాగించింది, అదేవిధంగానే పటిష్టమైనటువంటి నిబంధనలను అమలు చేసింది అనేటువంటి విధంగా వారు చెప్పారు. చర్యలు తీసుకోవడం పోయి ఈ విధంగా చెప్పడం ఏమిటనేటువంటి విధంగా కూడా కౌన్సిలర్లు ప్రశ్నించారు. అంతేవిధంగానే ఉదయం 7 గంటలకి మద్యం షాపులను తెరవడము, అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగించి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఒక్కటే టీడీపీ కూటమి పాలన జరుగుతోంది అనేటువంటి విధంగా కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పాలనలో దాదాపుగా 400 మంది నకిలీ మద్యం తాకి ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి విధంగానే ప్రతిదాడి చేసేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా మహిళా కౌన్సిలర్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడము, అదే విధంగానే ఈ విధంగా చేయడం వల్ల ఇదొక్కటేనా తెలిసిండేది, విచ్చలవిడిగా బెల్ట్ షాపులను కూడా నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో కూడా మద్యం దొరుకుతుంది. అందుకోసం చూస్తున్నారు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనేటువంటి విధంగా కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక్కసారిగా కమిషనర్ ను ఆదేశిస్తూ సీఐని పిలిపించండి, దీనిపై చర్చిద్దాం అనేటువంటి విధంగా చెప్పారు. అయితే మేయర్ వసీం సలీం కూడా అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనేటువంటి విధంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున రసాభాసగా సాగింది. ఒక్కసారిగా కౌన్సిల్ హాల్లోకి కొంతమంది కార్పొరేటర్లు ఉండాల్సినటువంటి కౌన్సిల్ హాల్లో ఒకసారిగా విచ్చలవిడిగా బయట నుంచి కూడా ఎవరంటే వారు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెంట వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తల నాయకులు కూడా లోపలికి వచ్చేసారు. అదేవిధంగానే గన్మెన్లు సైతం కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా లోపలికి చొచ్చుకొని వచ్చేసారు. అయితే లోపల ఏం జరుగుతుందో అనేటువంటి విధంగా ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే సీఏని పిలిపించండి అనేటువంటి విధంగా ఎమ్మెల్యే చెప్పడంతో అయితే దీనిపైన సీఏని పిలిపించడానికి ఎక్సైజ్ శాఖ తమ పరిధిలో ఉండదనేటువంటి విధంగా కూడా కమిషనర్ చెప్పారు. అయితే సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చే విధంగా వారికి ఇన్ఫార్మ్ చేయండి అనేటువంటి విధంగా కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రజారోగ్యం అంతా క్షీణిస్తుంది, ఇక్కడ ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నారు అనేటువంటి విధంగా కూడా కార్పొరేటర్లు కౌన్సిల్లో వారి యొక్క వాణ్ణి వినిపించారు. ఇలాంటి నేపథ్యంలోనే అంతేకాకుండా ఒకసారిగా విచ్చలవిడ నగరంలో ఏ విధంగా జరిగితే ఆ పారిశుద్ధ్యం కూడా పూర్తిగా లోపించింది. అదేవిధంగా టీపీఓ వీళ్ళ అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీపీఓ ఎక్కడ అనేటువంటి విధంగా కూడా ప్రశ్నించారు. అయితే ఆమెకి ఇటీవలే ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఆమెని రిలీవ్ చేయాల్సి వచ్చింది అనేటువంటి విధంగా కూడా నగర కమిషనర్ సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏ విధంగా ఒక కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా మీరు ఏ విధంగా రిలీవ్ చేశారు అనేటువంటి విధంగా కూడా సభ్యులు, అదే విధంగా మేయర్ వసీం సలీం
ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మేయర్ వసీం సలీం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీరు నిబంధనలు తెలుసుకోవాలనేటువంటి విధంగా కూడా కమిషనర్ కూడా మేయర్ తో వాదించినటువంటి పరిస్థితి. సాధారణంగా ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఆ కోణంలోనే మేము రిలీవ్ చేసాం, లేకపోతే ఆ ప్రమోషన్ కూడా క్యాన్సల్ అవుతుంది అనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి అక్కడ వాదన జరిగింది. ఏదైతే కనీసం నగరంలో పారిశుద్ధ పనులు నిర్వహించడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదే విధంగానే నగరం అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పూర్తిగా నిర్లక్ష్యిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లను పిలవడం, మళ్ళీ వాటిని క్యాన్సల్ చేయడం ఇలా జరుగుతుంది. ఇది అసలు ఏం జరుగుతుంది నగరంలో అనేటువంటి విధంగా నగరపాలక అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా కార్పొరేటర్లు అందరూ కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో అక్కడ ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. మొత్తం పైన అనంతపురం కౌన్సిల్ సమావేశం పూర్తిగా రసాబాసగా సాగింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే గతంలో ఎప్పుడు లేకుండా మొదటిసారిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలో సమావేశాన్ని కొద్దిగా ఆర్డర్లో పెట్టాలనేటువంటి విధంగా కూడా మేయర్ వసీం సలీంకి సూచించినటువంటి పరిస్థితి. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యము, అదేవిధంగానే విచ్చలవిడిగా అధికార పార్టీ నేతలకు వంత పాడుతున్నారు. మేము ఏం పనులు చెప్పినా కూడా అవన్నీ కూడా జరగడం లేదు. ఇలా అయితే ఎలా, మేము ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేటువంటి విధంగా కూడా కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. మొత్తం పైన అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇది దాదాపుగా చివరి సమావేశం అనేటువంటి విధంగా కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపుగా దీనికి నగరపాలక సంస్థకు అతి త్వరలోనే ఒక 4-5 నెలల్లో ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యంలో ఇది చివరి సమావేశంగా ఏమన్నా ముగుస్తుందా అనేటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో కార్పొరేటర్లు వీరందరూ కూడా ఈ కౌన్సిల్ మీట్ కు హాజరైనటువంటి పరిస్థితి. కనీసం చివరి సమావేశంలో అయినా కూడా కనీసం ఇప్పటిదాకా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే చేశారో వాటన్నింటికి కూడా కౌన్సిల్ ఆమోదించి అదేవిధంగానే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు చెప్పడం ఇవన్నీ కూడా చేయాలనేటువంటి విధంగా వారందరూ కూడా ఎంతో ఆశగా హాజరయ్యారు. అయితే పెద్ద ఇక్కడ రసాభాస చోటు చేసుకోవడం, అదేవిధంగానే ఏవైతే ప్రతిపాదనలు ఇవన్నీ చేస్తామో అవన్నీ కూడా సకాలంలో జరగకపోవడం కూడా కార్పొరేటర్లు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తం పైన కౌన్సిల్ సమావేశం మాత్రం చాలా రసాభాసగా సాగింది. ఒకవైపు మేయర్ వసీం సలీం కూడా ఎమ్మెల్యే అదేవిధంగానే కమిషనర్ పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు సరైన పద్ధతిలో పనిచేయడం లేదు, ప్రణాళిక లేకుండా ఈ విధంగా వివరిస్తే ఎలాగనేటువంటి విధంగా కూడా చెప్పారు. అయితే గత పాలకులకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి పాలకులకు వైఎస్ఆర్సీపీ పాలనకు కూటమి పాలనకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఒకరికొకరు పోల్చుకుంటూ వాద ప్రతిపాదనలు చేసినటువంటి పరిస్థితి. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అసలు చూస్తూ ఉన్నాము ఏదైతే జరిగిందో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను నిలదీశారు ఈ సమావేశంలో. అలాగే మేయర్ మహమ్మద్ వసీం అలాగే వైసీపీ కార్పొరేటర్లు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బయట పోతాం మీరే మాట్లాడుకుంటారు